సినిమా కొత్త సినిమాని మనం నెగిటివ్ పాపులర్ చేయకూడదు. ఇది మొదటి నుంచి నేను చెప్పేటటువంటి మాట. ఒక సినిమా ఒకడికి నచ్చుదో, ఒకడికి నచ్చదు. 'కలేజా' అప్పుడు నచ్చలేదు, ఇప్పుడు నచ్చుతోంది. ఏది మళ్ళీ సినిమాల్లో వేస్తంటే, థియేటర్‌లో వేస్తంటే. 'అతడు' అప్పుడు నచ్చలేదు, ఇప్పుడు నచ్చుతది. అలాగే థియేటర్‌లో నచ్చలేదు గానీ టీవీ తెర మీదన హైయెస్ట్ హిట్ సాధించినటువంటిది. అట్లుంటాయి. ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి. ఇప్పుడు 'కమల్ హాసన్‌కి' సంబంధించి 'థగ్ ఆఫ్ లైఫ్' కూడా అట్లాంటిదే. యాక్చువల్‌గా నచ్చలేదు అని ప్రచారం చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువుంది. నచ్చిందని చెప్తున్న వాళ్ళ సంఖ్య తక్కువుంది. మెయిన్ రీజన్ ఏంటంటే, అప్పట్లో ఏదైతే 'నాయకుడు' లాంటి సినిమా తీశారో, సేమ్ తరహా ఇవాల్టి అప్‌డేటెడ్ కిందకి తీసుకొచ్చారు. వాళ్ళలో వాళ్ళకి గొడవలు, వాళ్ళ ఇది. వాస్తవంగా కర్ణాటకలో కన్నడోళ్ళని కవ్వించింది, కన్నడ భాషని రెచ్చగొట్టింది, తమిళ ఫీలింగ్ క్రియేట్ చేసింది ఇందుకే. మణిరత్నంతో కలిసి ఆ సినిమా చూశాక పాత సినిమాని 30 ఏళ్ల తర్వాత కొత్త యాక్టర్లతో తీసినట్టుంది తప్పించి మరేం లేదు. అది చూస్తుండగానే అర్థమైపోయింది కమల్ హాసన్‌కి. అందుకే ఇలా చేశాడని చెప్పినటువంటి నిపుణుల మాట ఇప్పుడు నిజమవుతోంది థియేటర్‌లో వస్తున్నటువంటి సందడి చూస్తుంటే.